మరొకసారి ఈ సెల్ కాన్ఫరెన్స్ లో మీ అందరినీ కలుసుకోవడం నాకు గొప్ప సంతోషాన్ని ఇస్తుంది. I greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. Let's turn our attention to the book of Acts chapter 1. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయాన్ని మనం తెరిచి చూద్దాం. Last week we were meditating from the first 8 verses of chapter 1. 1వ అధ్యాయంలో నుండి గత వారం మనము ధ్యానాన్ని ప్రారంభించాం. We saw that the resurrected Lord Jesus Christ spent 40 days with his disciples. పునరుద్ధానుడైన ప్రభు 40 దినాలు తన శిష్యులతో ఆయన ఎలాగున పరిచర్య చేశాడో మనం చూస్తూ వచ్చాం. And he was training them for their future mission. ప్రభు వారిని భవిష్యత్తులో వారు చేయాల్సిన పని కొరకై ఆయన సిద్ధం చేస్తూ ఉన్నాడు. And also he was giving them certain commandments. అంత మాత్రమే కాకుండా వారికి కొన్ని ఆజ్ఞలను ఇస్తూ ఉన్నాడు. He commanded them to wait for another 10 days in Jerusalem to receive the Holy Spirit. మరి 10 దినాలు వారు వెళ్ళి యెరూషలేములో వేచి ఉండాలి అని వారికి ఆజ్ఞాపించారు. And after they received the Holy Spirit, they were commanded to witness for the Lord Jesus Christ. 10 దినాలు వారు యెరూషలేములో వేచి ఉన్న తర్వాత ఎలాగో యేసుక్రీస్తు ప్రభు కొరకు సాక్ష్యం ఇవ్వడం ప్రారంభించాలో ఆయన చెప్పాడు. These were some of the things we discussed in the first 8 verses. మొదటి 8 వచనాల్లో ఈ సంఘటనలన్నిటినీ మనం ధ్యానం చేస్తూ వచ్చాం. And today we'll read from verses 9 till 11. 9 నుంచి 11 వచనాలు మనం చదువుకోవాలి. We can read that. థ్యాంక్ యూ. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండేది. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. In these 3 verses, we have the ascension of the Lord Jesus Christ. ఈ 3 వచనాల్లో ప్రభు ఎలాగన భూమి మీద నుండి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడో ఆ విషయాలు ఉన్నాయి. And when the Lord Jesus Christ ascended to heaven, we have 4 important facts here. ఇక్కడ ప్రభు యొక్క ఆరోహణం అవుతున్నప్పుడు 4 ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. We see in verse 11 that the 2 men who were the angels, the 2 angels, they came, and in verse 10 we have those 2 men. They came and they were comforting the disciples who were looking up into the sky. 11-10 వచనాలు మనం చూసినప్పుడు 2 వ్యక్తులు దేవదూతలు మనకి కనబడుతున్నారు. వారు గలిలయ మనుషులను వారు ఆదరిస్తూ ఉన్నారు. And in verse 11 the 2 angels said that this Jesus who has been taken up from you into heaven will come in just the same way as you have watched him go into heaven. 5 దేవదూతలు ఏమని చెప్తున్నారంటే శిష్యులతోటి, పరలోకానికి యేసు ప్రభు ఏ రీతిగా చేర్చుకొనబడ్డాడో ఆ రీతిగానే తిరిగి వస్తాడు అని వారు చెప్తా ఉన్నారు. How did the Lord Jesus Christ ascend into heaven? ఏ విధంగా ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు? When he was ascending, the disciples were looking unto him. ఆయన ఎలా వెళ్ళాడంటే
శిష్యులు ఆయన వైపు తేరి చూస్తూ ఉంటుండగా వారి మధ్యలో నుండి ఆయన వెళ్ళిపోయాడు. In the same way, during his second coming into the earth, he will come in such a way that the whole earth will see him. అలాగే భూ ప్రజలందరూ కూడా ఆయన వైపు చూస్తూ ఉంటుండగా, ఆయన వస్తూ ఉంటుండగా వాడు చూస్తూ ఉంటారు అని చెప్పాడు. Let us turn to Matthew chapter 24, verse 30. మత్తయి సువార్త 24వ అధ్యాయము 30వ వచనం చూడండి. And we read there that the second coming. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడను. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడై వచ్చుట చూసి భూమి మీద నున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. So it is very clear that his second coming into this earth will be a visible coming. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ మనుషులందరూ చూడగలిగేటువంటి ఆగమనం అది. That's why Matthew is writing, the sign of the Son of Man will be seen in the heavens. అందుకనే మత్తయి అంటాడు, మనుష్య కుమారుని రాకడ సూచన ఆకాశంలో కనబడుతుంది. And all the tribes in the earth who have pierced him will see his coming. భూమి మీద ఉన్నటువంటి సకల గోత్రాల వారు ఎవరైతే ఆయన్ని పొడిచారో వారు ఆయన్ని చూస్తారు అన్నాడు. And along with this, we'll also turn to Revelation chapter 1, verse 7. దీంతో పాటు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము మనము చూస్తాం. And in verse 7, we have the same information there. 7వ వచనంలో ఇదే సత్యం మరలా మనకు కనబడుతుంది. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. We see there that every eye will see him. ప్రతి నేత్రము ఆయనను చూచును అనే మాట కనబడతా ఉంది. So we understand that how the disciples were looking unto him when he was ascending. In the same way, when he comes the second time into this earth, everybody will see him. కాబట్టి ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే, యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోతూ ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎలా చూస్తూ ఉన్నారో, అలాగే ప్రభు రెండవ రాకడలో భూమి మీదకి వచ్చినప్పుడు మనుషులందరూ కూడా ప్రతి నేత్రము ఆయనను చూచును అని చెప్పారు. Okay, then coming back to Acts chapter 1, verse 11. మరలా అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 11వ వచనంలోనికి వద్దాం. In verse 9, Acts chapter 1, verse 9, we see that a cloud received him out of their sight. 9వ వచనం మనం చూసినప్పుడు ఒక మేఘము ఆయనను కొనిపోయెను. Yeah, it was a cloud that received him out of their sight. వారి మధ్యలో నుండి ఆయన కనబడకుండా కొనిపోయినటువంటి ఒక మేఘము అక్కడ కనబడతా ఉంది. Now, when we turn to Revelation chapter 1, verse 7 again, మరలా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనానికి వచ్చినప్పుడు we see that during the second coming of the Lord Jesus Christ into this earth, he will be coming with the cloud. యేసు ప్రభు రెండవ రాకడలో భూమి మీదకి ఆయన వచ్చినప్పుడు మేఘాల మీద ఆయన రాబోతున్నాడు. We read there in Revelation 1:7 that behold, he is coming with the cloud. ఇదిగో ఆయన మేఘారూఢుడై మేఘములతో రాబోతున్నాడు అని 1:7లో ఉంది. And then when we come back to Acts chapter 1, verses 9 to 11 again, ఇప్పుడు మరలా అపోస్తుల కార్యాలు మనం చదువుకున్న 9 నుంచి 11 భాగానికి వచ్చినప్పుడు we understand that when the Lord Jesus Christ ascended to the heavens, he was in his glorified body. ప్రభు ఆ పరలోకానికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు పునరుద్ధరణైన తర్వాత ఆయనకు మహిమ శరీరము ఉన్నది.
Now we should understand that when he is coming back again the second time into this earth, he will come back with the same glorified body again. ఇప్పుడు భూమి మీదకి ఆయన దిగి వచ్చినప్పుడు అదే మహిమ శరీరంతో ఆయన దిగి రాబోతూ ఉన్నాడు. Again we read that in Matthew chapter 24 verse 30. మత్తయి సువార్త 24:30లో అదే మాట మనకు కనబడతా ఉంది. Yeah, when we come to Matthew 24:30, there we see that when the Son of Man is coming again into this earth, he will be in a glorified body. He will be coming back again. మహిమతో వెళ్ళిపోయిన ప్రభు తిరిగి భూమి మీదకి వచ్చినప్పుడు మహా మహిమతో రాబోతున్నాడు అని మత్తయి 24:30లో చెప్పారు. Yeah, then when we come back to Acts chapter 1 verses 9 to 11. మరలా అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు ఉన్న భాగానికి వచ్చినప్పుడు, when the Lord Jesus Christ ascended into the heaven, he was ascending from the Mount of Olives. ఆయన ఒలీవ కొండ మీద నుండి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. Now in verses 9 to 11, though it is not given there, when we compare that with the other portions in the Gospels, we understand that he was lifted up, he ascended from the Mount of Olives. 9 నుంచి 11 వచనాల్లో ఆయన ఒలీవ కొండ మీద నుండి ఆరోహణమై వెళ్ళిపోయాడు అని లేదు, కానీ మిగతా సువార్తల్లో ప్రత్యేకంగా లూకా సువార్త ఆఖరి భాగంలో మనం చూస్తాం ఆయన ఒలీవ కొండ మీద నుండి ఆరోహణమై వెళ్ళిపోయాడు అని. And also when we read the next verse 12 in Acts chapter 1, we understand that he ascended from the Mount of Olives. ఆయన అపోస్తుల కార్యాల్లోనే మనం చూస్తూ ఉన్నట్లుగా ఒలీవ కొండ మీద నుండి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు అని మనకు అర్థమవుతుంది. Because we read in verse 12 that they returned to Jerusalem from the mount called Olivet. ఇక్కడే 12లో వారు ఒలీవ వనమడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళేది అని ఉంది. And so when he is going to come back again the second time into this earth, he will be coming back on the Mount of Olives again. కాబట్టి ప్రభు తిరిగి రెండవసారి ఈ లోకానికి వచ్చినప్పుడు ఒలీవ కొండ మీద అడుగు పెట్టబోతా ఉన్నాడు. Now we read that in the book of Zechariah chapter 14. జకర్యా గ్రంథం 14వ అధ్యాయంలో ఈ సంగతులు మనం చూస్తాం. We'll turn to the book of Zechariah chapter 14 verse 4. 14వ అధ్యాయము జకర్యా గ్రంథం 4వ వచనంలో, ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములు ఉంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగం కొండ ఉత్తరపు తట్టునకును సగం కొండ దక్షిణపు తట్టునకు జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును అన్నారు. Yeah, we understand that when the Lord Jesus Christ is going to come back into this earth, his feet will come and rest on the Mount of Olives, which is in the east of Jerusalem. యెరూషలేమునకు తూర్పునున్న ఒలీవ కొండ మీదకి ఆయన దాని మీద నుంచి ఎలా ఆరోహణమై వెళ్ళిపోయాడో తిరిగి అక్కడికి ఆయన రాబోతూ ఉన్నాడు రెండవ రాకడలో. Okay, when we analyze all these 4 important things, ఈ 4 ప్రాముఖ్యమైన సంగతులు ఆయన ఆరోహణంలో ఉన్నాయి అనే సత్యాన్ని మనం విశ్లేషించినప్పుడు we must understand that how the Lord Jesus Christ ascended, in the same way he will be coming back again into this earth. యేసుక్రీస్తు ప్రభు ఎలాగున పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడో అలాగే భూమి మీదకి రాబోతున్నాడు అని మనకు అర్థమవుతా ఉంది. His second coming to the earth will be visible. యేసు ప్రభు యొక్క రెండవ రాకడ కంటికి కనపడేది భూమి మీదకి వచ్చినప్పుడు. And he will be coming with the clouds. రెండవది ఆయన మేఘారూఢుడై రాబోతా ఉన్నాడు. And thirdly, he will be coming with the same glorified body. మూడవది ఏ మహిమ శరీరంతో ఆయన వెళ్ళిపోయాడో అదే మహిమ శరీరంతో ఆయన తిరిగి రాబోతా ఉన్నాడు.
And fourthly, he will be coming back to the same place, the Mount of Olives, from where he has been there. నాలుగవది, ఏ ఒలీవ కొండ మీద నుండి ఆయన వెళ్ళిపోయాడో తిరిగి అక్కడికి ఆయన రాబోతా ఉన్నాడు. That is why the angels here, they were telling the disciples that this Jesus who has been taken up from you into heaven will come in the same way as you are watching him going into heaven. ఈ 4 సంగతులను బట్టి ఇక్కడ మనకి ఏమని రాయబడి ఉందంటే, ఏ విధముగా ఏ రీతిన పరలోకములోనికి మీ వద్ద నుండి ఆయన చేర్చుకోబడ్డాడో ఆ రీతిగానే ఆయన తిరిగి వస్తాడు అని చెప్పబడింది. Now the second coming that we are discussing here is the visible second coming of the Lord Jesus Christ, that is going to take place after 7 years after the rapture takes place. సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభు మహిమతో భూమి మీద ప్రత్యక్షం కాబోతా ఉన్నాడు. Now all these 4 things that we discussed does not relate to the rapture, because the rapture will be a secret coming, the coming of the Lord Jesus Christ in the air alone. నిజానికి ఈ భాగంలో మనకి సంఘం ఎత్తబడటం గురించి ఎలాంటి అంశాలు లేవు. ఎందుకంటే సంఘం ఎత్తబడేది అది యేసు ప్రభు యొక్క రహస్య రాకడ. హలో బ్రదర్. హలో బ్రదర్. హలో బ్రదర్. 1 minute బ్రదర్, ఒక్క నిమిషం అన్నా, నా మాట క్లియర్గా ఉంది కదా? బాగా అనిపిస్తుంది. రైట్. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో ఉండండి. The person you are speaking with has put your call on hold. Please stay on the line. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहे. నా వాయిస్ వినపట్టలేదు. నీళ్ళలోనే అట్లా ఉన్నాను, ఆశ్చర్యంలో కాదు, మధ్యలో అడుగుతావు నువ్వు, వాళ్ళు కట్ అయిపోయింది బాగా. Hello, brother. బ్రదర్ ప్లీజ్ Barnabas ఇచ్చారు వాయిస్ రావట్లేదు. కొనసాగిస్తున్నారు. ఓకే బ్రదర్. Can I continue? Yes. Okay. So we believers are waiting for the rapture to take place. విశ్వాసులమైన మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘం ఎత్తబడుట అనే సంగతిని గురించి ఎదురు చూస్తూ ఉన్నాం. And as the Bible promises us, in order to rapture us, the Lord will come to the air. Yeah. సంఘం ఎత్తబడుట గురించి యేసు ప్రభు యొక్క రాకడ ఆయన ఆకాశ మండలానికి వస్తూ ఉన్నాడు, భూమి మీదకి కాదు అని లేఖనం చెప్తా ఉంది. Yeah, during that time he will not come to the earth, but his coming will be to the air. సంఘం ఎత్తబడే సమయంలో యేసు ప్రభు యొక్క రాకడ భూమి మీదకి కాదు, ఆకాశ మండలంలోనికి ఆయన రాబోతున్నాడు. But after the church is taken up, after 7 years, the Lord Jesus Christ will come again into this earth, and he will be bringing the church back to this earth. సంఘం ఎత్తబడిన 7 సంవత్సరాల తర్వాత సంఘంతో కలిసి ఆయన భూమి మీదకి రాబోతా ఉన్నాడు. It is during that time that these 4 things which we saw now will take place exactly as the Bible says here. కాబట్టి సంఘముతో పాటు భూమి మీదకి ప్రభు దిగి వచ్చినప్పుడు ఇప్పుడు మనం చదువుకున్న అపోస్తల కార్యాల 1వ అధ్యాయం 9-11 వచనాల్లో ఉన్న సంఘటనలు జరుగుతాయి.
So by these words, the angels here were comforting and they were encouraging the disciples who were looking up into the sky. ఆకాశం వైపు చూస్తూ ఉన్న ఆ శిష్యులను, ఆ 11 మంది శిష్యుల్ని దేవుని దూతలు ఓదారుస్తూ ఉన్నారు, చేదు దీవిస్తూ ఉన్నారు. And these apostles were really encouraged by these words of the angels spoken here. అక్కడ ఈ అపోస్తలుడు దేవదూతల ద్వారా వారు ప్రోత్సహించబడ్డారు, బలపరచబడ్డారు. Now when we come to Luke chapter 24, లూకాసు వార్త 24వ అధ్యాయం దగ్గరకు వచ్చినప్పుడు we read in verses 51, 52 and 53 like this. 51, 52, 53 వచనాలు మనం చూసినప్పుడు వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయన. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్లి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండెది. Yeah, we understand that these disciples, after the ascension of the Lord Jesus Christ, they returned to Jerusalem with great joy. గొప్ప ఆనందంతో, మహా ఆనందంతో వారు యెరూషలేమునకు తిరిగి వెళ్లిపోయారు అని రాయబడి ఉంది. And along with that, they were continually praising God and worshiping Him in the temple there. ఆ దేవాలయంలో దేవునికి స్తోత్రము ఎడతెగక చేస్తూ ఉన్నారు అని రాయబడి ఉంది. So they were really encouraged by these words that the angels brought them there. దేవదూతలు చెప్పినటువంటి ఆ మాటల చేత వారు నిజంగా బలపరచబడ్డారు. Okay, then we'll go to the next portion in Acts chapter 1 verses 12 through 24. 12 నుంచి 24 వచనాలు అనే తర్వాత భాగంలో ఇప్పుడు మనం వెళ్ళబోతా ఉన్నాం. When we come to verse 12, we understand that these apostles, they returned to Jerusalem. మనకి 12వ వచనంలో వారు యెరూషలేమునకు చేరారు అని మనకు కనబడతా ఉంది. In verse 12, we see that these disciples went from the Mount of Olives to Jerusalem, which was a Sabbath-based journey. 12లో వారు ఒలీవల వనముల కొండ నుండి యెరూషలేమునకు వెళ్ళేది, అది విశ్రాంతి దినమున నడవదగినంత సమీప దూరం అని చెప్పారు. The Sabbath-based journey was around 1 kilometer, 0.9 kilometers. విశ్రాంతి దినమున నడవదగిన దూరము అంటే అది 900 మీటర్లు, సుమారు Jewish, it was the Jewish rabbis who, according to their tradition, that they were restricted. The Jews were restricted to travel more than almost 1 kilometer on the Sabbath day. యూదా మత బోధకులు విశ్రాంతి దినమున నడవడానికి ఈ కొలమానాన్ని వాళ్లే పెట్టారు, సుమారు 1 కిలోమీటర్ నడవచ్చు అని చెప్పారు. Okay, when they returned to Jerusalem, they were doing two important things in this passage. వారు యెరూషలేములోనికి వచ్చిన తర్వాత వారు 2 ప్రాముఖ్యమైన పనులు చేసినట్లుగా ఈ భాగంలో మనకు కనబడుతూ ఉంది. The first thing, they were obeying the command of the Lord Jesus Christ, and they were staying for the next 10 days in Jerusalem. 10 దినాలు యెరూషలేములోని వేచి ఉండుట అనే యేసు ప్రభు యొక్క ఆజ్ఞకు వారు లోబడతా ఉన్నారు. And when they were staying in Jerusalem, they were praying one-mindedly to the Lord. వారు అక్కడ చేరి వచ్చి ఏక మనసుతోటి ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. Yeah, when we come to verse 14, we see that these all with one mind were continually devoting themselves to prayer. 14లో ఏక మనస్సుతోటి ఎడతెగక వారు ప్రార్థన చేస్తున్నారు అని రాయబడి ఉంది. Now all the 11 apostles were there.
11 మంది అపోస్తలులు అందరూ అక్కడ ఉన్నారు. And the mother of Jesus, Mary, was there. యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లి అయిన మరియ కూడా అక్కడ ఉంది. The brothers of the Lord Jesus Christ were there. యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరులు కూడా అక్కడ ఉన్నారు. And along with them, the other disciples were also there. వీరందరూతో పాటు మిగతా శిష్యులు కూడా అక్కడ ఉన్నారు. So all these people were gathered in the upper room in Jerusalem, and they were praying with one-mindedness. వీరందరూ యెరూషలేములో ఆ మేడ గదిలోనికి చేరి ఏక మనస్సుతోటి కూడుకుని ఉన్నారు. Now it is very important that in prayer we all have the same mind. ఇశ్రాయేలు అక్కడ మేడ గదిలో వారందరూ ఏక మనస్సును కలిగి ఉన్నారు అనేది చాలా ప్రాముఖ్యమైనది. Now see, when all these people were gathered there, they did not point out to one another's failures. వారు కూడి ఏక మనసుతో ఉన్నారు తప్ప వారు వేరువేరుగా లేరు అని మనం గమనించాలి. See, all these people had the past failures. Sorry, brother, I couldn't get. Yeah, all these people had a lot of failures in their past life. ఇంతకుముందు వారి జీవితాల్లో ఎంతో అనేకమైన వాకములు కనబడిన శిష్యులు వీరు. But these people, they did not point out to one another's past failures. అయితే ఇక్కడ వారు ఒకరినొకడు తమ గత వాటములను ఎత్తి చూపించుకోవటం లేదు. See, for example, nobody pointed out to Peter saying that you were the one who denied the Lord Jesus Christ. ఎవడు కూడా పేతుర్ని నువ్వు యేసు ప్రభుని ఆ బొంకేవు కదా ఎరగనని అని ఆ మాటను ఎవడు ఎత్తటం లేదు. And nobody pointed out to Thomas saying that you were the one who doubted the Lord. ఎవడు కూడా తోమానే తోమా నీ యేసుక్రీస్తు ప్రభువుని అనుమానించావు కదా అని ఎవడు అనటం లేదు. See, the apostles did not point to the brothers of the Lord Jesus Christ saying that you all were saved only after the resurrection, but we were saved before itself. Yeah. ఈ అపోస్తలులు యేసుక్రీస్తు ప్రభు ఇంట్లోంచి వచ్చిన ఆయన సహోదరుల్ని మీరు యేసు ప్రభు పునరుద్ధానం తర్వాత మీరు రక్షించబడ్డారు, మేమైతే యేసు ప్రభు పునరుద్ధానం కంటే ముందు ఆయనతో పాటు ఉన్నాము అని వారిని ఏమాత్రం కూడా వీరు ఏడవ చేయలేదు. See, they could have done all this, but they did not do anything that would break their fellowship, that would destroy their fellowship, one-mindedness. Yeah. వారు నిజంగా ఆ మేడగదిలో పుదినప్పుడు ఏలాగో జరిగించుకునే అవకాశం ఉంది, ఒకళ్ళొకడు వారి యొక్క లోపాలు ఎత్తి చూపించుకునే అవకాశం ఉంది. కానీ ఏక మనస్సుకు భంగం కలగకుండా ఇలాంటి పనులను వారు చేయలేదు. In prayer, that is why we saw that this one-mindedness is very important. అందుకే ప్రార్థనలో ఏక మనస్సు అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. All these people who are gathered here, they wanted to pray with one accord, with one mind to the Lord. ఇక్కడున్నటువంటి సంఘటన ఏంటంటే ఏక మనస్సుతో జడతగక వారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. And what would have been the content of the prayer there? వారు చేస్తున్న ప్రార్థన అంశాలు ఏమిటి? And of course, they would have been praying to receive the Holy Spirit. తప్పకుండా వారు పరిశుద్ధాత్మను పొందుతా అనే దాని గురించి తప్పకుండా ప్రార్థించి ఉంటారు, సందేహం లేదు. Because the Lord Jesus Christ commanded that they would receive the Holy Spirit after 10 days from now. ఎందుకంటే ప్రభువే వారికి చెప్పాడు వెళ్ళిపోతూ, మీరు 10 దినాలు వేచి ఉండండి, ఆ తర్వాత మీకు పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడతాడు అని ఆయన చెప్పాడు. So it is without doubt that the content of their prayer would have been to receive the Holy Spirit. కాబట్టి వారి ప్రార్థన అంశం ఏంటంటే వారు పరిశుద్ధాత్మను పొందుకొనుట.
Now we must understand that today we don't need to pray in order to receive the Holy Spirit. అయితే ఇప్పుడు మనం పరిశుద్ధాత్మను పొందడం కొరకై వారి వలె ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. Because the Bible clearly says that we have all received the Holy Spirit at the moment of our salvation. ఎందుకంటే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఒక వ్యక్తి ఎప్పుడైతే రక్షించబడతాడో రక్షించబడిన ఆ సమయంలోనే పరిశుద్ధాత్మని అతడు పొంది ఉన్నాడు. For example, we'll turn to Ephesians chapter 1. మొదటి అధ్యాయము ఎఫెసీ పత్రికను చూద్దాం. ఉదాహరణకి when we turn to Ephesians chapter 1 and verse 13, we read like this. 13వ వచనంలో మనం ఇలా చూస్తాం, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి అన్నాడు. And look at this verse. They listened to the message of the truth. వారు సత్య వాక్యాన్ని విన్నారు. They believed the gospel. రక్షణ సువార్తను నమ్మారు. And they were sealed with the Holy Spirit. మూడవది ఆత్మ చేత ముద్రించబడ్డారు. See, the same thing is happening to us even today. ఈ రోజులో కూడా ఈ రకంగానే జరుగుతా ఉంది. When we hear the gospel and believe on the Lord Jesus Christ, it is at the same moment we receive the Holy Spirit to indwell us. మనము ఈ రక్షణ సువార్తను ఎప్పుడైతే విన్నామో, ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచామో అప్పుడే ఆత్మ చేత ముద్రించబడ్డ పరిశుద్ధాత్ములు మనలోనికి వచ్చాయి. And that is why it is not necessary for us to pray that to receive the Holy Spirit again. అందుకని పరిశుద్ధాత్మను రక్షణ పొందిన సమయంలోనే పొంది ఉన్నాం కనుక మరలా పరిశుద్ధాత్మను పొందడం కొరకై వేచి చూడాల్సిన అవసరం లేదు అని గ్రహించాలి. But here in Acts chapter 1, it was a different scenario there. 10వ అపొస్తలుల కార్యాలు మొదటి అధ్యాయంలో ఉన్న సంఘటనలు మాత్రం పూర్తిగా భిన్నమైనటువంటివి. Until now, they did not. The Holy Spirit was not given historically. ఎందుకంటే అప్పటి వరకు చారిత్రాత్మకంగా పరిశుద్ధాత్ముడు భూమి మీదకి అనుగ్రహించబడలేదు. Now we know in the history, for the first time, the Holy Spirit was given to permanently indwell the believers on the day of Pentecost only. పెంతెకోస్తు దినమున మాత్రమే విశ్వాసుల హృదయాల్లో పరిశుద్ధాత్ముడు శాశ్వత నివాసిగా ఉండడానికి అనుగ్రహించబడ్డాడు చారిత్రాత్మకంగా. In the Old Testament, we don't have the permanent indwelling of the Holy Spirit with the people. పాత నిబంధన గ్రంథంలో ఉన్న భక్తులు వారి జీవితాల్లో పరిశుద్ధాత్ముడు శాశ్వత నివాసిగా లేడు. We see the Holy Spirit coming temporarily on certain people in the Old Testament, and then he is going from them. పరిశుద్ధాత్ముడు పాత నిబంధన గ్రంథంలో ఉన్న భక్తుల విషయంలో ఆయన తాత్కాలికంగా ఉండి ఒక పని నెరవేర్చిన తర్వాత మరలా వారిని ఎడబాటి వెళ్ళిపోయేవాడు. But the permanent indwelling of the Holy Spirit started only on the day of Pentecost. విశ్వాసుల జీవితంలో పరిశుద్ధాత్మని శాశ్వత నివాసం అనేది పెంతెకోస్తు దినం నుంచి మాత్రమే ప్రారంభమైంది. And that is why these people who were gathered on the upper room, they were praying in order to receive the Holy Spirit. అందుకని ఈ మేడగదిలో కూడుకున్నటువంటి అపోస్తులైనటువంటి వారు పరిశుద్ధాత్మల గురించి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. And we also learned that it is not necessary for us to pray to receive the Holy Spirit, whom we have already received at the moment of the salvation. కాబట్టి రక్షించబడినప్పుడు పరిశుద్ధాత్మను మనం పొందుకున్నాం కాబట్టి ఇక మేడగదిలో అపోస్తులు 10 దినాలు ఎదురు చూసినట్లుగా రక్షించబడిన ఏ విశ్వాసి పరిశుద్ధాత్మల గురించి ఏదో చూడాల్సిన అవసరం లేదు.
though it is not necessary to pray for receiving the Holy Spirit, we can pray for the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ రాకడను గురించి మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు, కానీ పరిశుద్ధాత్మల యొక్క శక్తిని పొందటం కొరకై మనము ప్రార్థన చేయవచ్చు. The Lord desires that each and every believer lives in the power of the Holy Spirit on this earth. ఆ ప్రతి విశ్వాస జీవితంలో ప్రభు పరిశుద్ధాత్మ శక్తిని బట్టి నివసిస్తున్నాడు అని మనం గ్రహించాలి. We see Apostle Paul praying for the Ephesians so that they might understand this power of the Holy Spirit. ఈ పరిశుద్ధాత్మ శక్తిని విశ్వాసుల జీవితంలో ఎలా ఉంటుందో గ్రహించాలి అని అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ ఉన్నాడు. We'll turn to Ephesians chapter 1. మొదటి అధ్యాయానికి మరలా వద్దాం. ఎఫెసీ పత్రిక. There we have this prayer in verse 18 and 18 to 20. We read this. మనకి తెలుగులో 17 నుంచి 19 వరకు పౌలు చేసిన ప్రార్థనలో మనకి ఈ సంగతులు కనబడతాయి. And he is praying for different matters, and in that one of the thing is that the Ephesian believers might recognize and they might understand this great power of the Holy Spirit. ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యము అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ యొక్క మహాశక్తి ఏమిటో విశ్వాసులు గ్రహించాలి అని పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. In verse 19, he calls this power the surpassing greatness of his power. ఈ వచనాల్లో పౌలు ఏమంటా ఉన్నాడు అంటే, క్రీస్తు మీరు తెలిసిన బలాత్మకం రచించమనేందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యము అన్నాడు. In verse 18, Paul prays that they may have the eyes of understanding and enlightenment so that they might understand this great power that is given to them. ఆరంభంలో ఎఫెసీయుల యొక్క మనోనేత్రాలు తెరవబడి ఉన్నందున ఈ గొప్ప సత్యాలు అంటే పరిశుద్ధాత్మ యొక్క అపరిమితమైన శక్తిని ప్రతి విశ్వాసి తెలుసుకోవాలి అంటా ఉన్నారు. So the power that is mentioned here is undoubtedly the power that the Holy Spirit gives each and every believer every day. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే నిస్సందేహంగా ప్రతి విశ్వాసి తాను అనుదినము పొందాల్సిన పరిశుద్ధాత్మ శక్తిని గురించి మాట్లాడుతూ ఉన్నారు. And dear brethren, it is not wrong to pray for the power of the Holy Spirit every day. అనుదినము పరిశుద్ధాత్మ అనుగ్రహించే శక్తి కొరకై ప్రార్థన చేయటం తప్పు కాదు. Because the Lord wants us to live and minister for Him through the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం బ్రతకాలి అని, బ్రతికి ఆయన కొరకై సేవ చేయాలి అని ప్రభు మన నుంచి కోరుతా ఉన్నాడు. Everything that we do in our daily lives needs to be in accordance with the power of the Holy Spirit. అనుదినము మన జీవితంలో మనం ఏ కార్యక్రమం జరిగించినా దేవుని కొరకై దేవుని ఆత్మశక్తి చేత మాత్రమే చేయాలి. When we read in the book of Colossians, Apostle Paul says that this power is the resurrected power of the Lord Jesus Christ. కొలస్సీ పత్రికలో పౌలు చెప్తూ ఈ శక్తి ఏమిటి అంటే ఆయన పునరుద్ధాన శక్తి అన్నాడు. We know how great the resurrected power of the Lord Jesus Christ was. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తి ఎంత గొప్పదో మనం ఎరుగుదాం. See, when the Lord Jesus Christ, after his death, when his body was kept in the tomb, యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము సమాధిలో ఉంచబడినప్పుడు there were lot of protections that was kept in order to prevent the resurrection of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేపబడకూడదని అనేకమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసుకుంటున్నారు వాళ్ళు. In his body we see those bandages that was wrapped in the face as well as the body. ఆయన శరీరము అలాగే ఆయన తల
రుమాలతోటి నార బట్టలతోటి అవి చుట్టబడ్డాయి. And then we see a large stone that was rolled and closed in the tomb. తర్వాత ఒక బలమైన పెద్ద రాయి సమాధికి మూతగా ఉంచబడింది. And then we see the Roman seal that was kept in the tomb. తర్వాత రోమా ప్రభుత్వం యొక్క ముద్ర వేయబడింది ఆ సమాధి రాయికి. In those days, the Romans used a large sword to keep a seal. It is not like these days and what we see today, but it is a large sword that will be kept on that stone. ఈ దినాల్లో మనం చూస్తున్నట్లుగా ముద్ర అంటే ఏదో చిన్నగా కాదు, కానీ ఒక పెద్ద ఖడ్గము అక్కడ పెట్టబడింది. ఆ విధంగా రోమీయులు వారు సీల్ చేసేవారు. And it is very hard for someone to break that Roman seal. అలాంటి ఆ రోమా ముద్రను ఎవరైనా తొలగించడం అనేది చాలా కష్టం. And not only this, the Roman soldiers were also kept to guard the tomb so that the Lord Jesus Christ will not resurrect. ఇంకా రోమా సైనికులు కూడా అక్కడ ఉంచబడ్డారు, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం చెందకుండా ఉండాలని. So there were bandages, the large stone, the seal, and the Roman guards. అక్కడ ఆయనకి ఆయన చుట్టూ వస్త్రాలు నరబట్టలు చుట్టబడ్డాయి, అక్కడ రాయి దొర్లించబడింది, అక్కడ రోమా ముద్ర ఉంది, అలాగే రోమా సైనికులు ఉన్నారు. See, in spite of all these protections, the Lord Jesus Christ resurrected on the third day. ఇన్ని ఏర్పాట్లు వారు చేసుకున్నా ప్రభు మూడో దినాన తిరిగి లేచాడు. We can understand how great this power of resurrection of the Lord Jesus Christ was. ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు పునరుద్ధానం యొక్క మహాశక్తి ఏమిటో మనం అర్థం చేసుకుంటాం. When the women who came early on the third day to see the body of the Lord Jesus Christ, they were surprised to see that the large stone was rolled away. ప్రభుని చూడటానికి పెందలకడే వచ్చినటువంటి ఆ స్త్రీ ఆ రాయి దొర్లించబడడం, ఆ పెద్ద రాయి దొర్లించబడడాన్ని చూసింది. Yeah, so we see that was a great power of the Lord Jesus Christ, his resurrection power. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్ప పునరుద్ధాన శక్తి అని గ్రహిస్తూ ఉన్నాం. Now Paul says in the epistles that it is the same resurrected power that is given to each and every child of God. పౌలు అంటా ఉన్నాడు, అదే గొప్ప పునరుద్ధాన శక్తి రక్షించబడిన ప్రతి విశ్వాసికి, దేవుని బిడ్డకి అదే పునరుద్ధాన శక్తి అనుగ్రహించబడింది అని చెప్తా ఉన్నారు. And the Lord desires that every day we grow in the knowledge of the Lord Jesus Christ in order to use this power in our day-to-day living. ఈ పునరుద్ధాన శక్తిని విశ్వాసి తన అనుదిన జీవితంలో ప్రతిరోజు ఉపయోగించాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన జ్ఞానంలో ఎదగాలి. It is only using this power we can live a godly life in this earth. పరిశుద్ధాత్మని ఈ శక్తిని బట్టి మాత్రమే భూమి మీద భక్తి కలిగిన జీవితాన్ని మనము జీవించగలం. It is only through this power that we can minister, we can do the ministry of the Lord effectively in this earth. కేవలము ఈ శక్తి చేత మాత్రమే బ్రతకటం మాత్రమే కాదు, సేవ కూడా మనం చేయగలం. It is only by this power that many people can come to the saving knowledge of the Lord Jesus Christ. కేవలము ఈ శక్తిని బట్టి మాత్రమే సేవ ద్వారా అనేక మంది ప్రభు దగ్గరికి ఆకర్షితులవుతారు. So, dear brethren, let God give us the eyes of understanding and enlightenment so that we understand and recognize this power and we may grow in the knowledge of the Lord to use this power each and every day in our lives. కాబట్టి మన జీవితంలో మనము శక్తివంతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండడానికి
శక్తివంతమైన పరిచర్య చేయటానికి అవసరమైన పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తుని గురించినటువంటి జ్ఞానంలో మనం ఎదగాల్సిన వారమై ఉన్నాం. And only that will be a successful Christian life as we live here. అలాంటిది మాత్రమే భూమి మీద ఆ విజయవంతమైన క్రైస్తవ జీవితానికి దోహదం చేస్తుంది. Only through that power we can gain victory over flesh, the world and Satan. ఆ అపవాది మీద, లోకం మీద, శరీరం మీద ఇలాంటి శక్తి మాత్రమే మనకు విజయాన్ని ఇస్తుంది. Yeah, so we understand that it is not necessary for us to pray like these people who were gathered on the upper room to receive the Holy Spirit, but we can pray and experience the power of the Holy Spirit each and every day in our living. కాబట్టి అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయంలో వారు పరిశుద్ధాత్మని గురించి ఎదురు చూస్తూ చేసిన ప్రార్థన వంటి ప్రార్థన మనం చేయక్కర్లేదు, కానీ రక్షించబడిన మనము ఆయన శక్తి కొరకై ప్రార్థన చేయవచ్చు. పరిశుద్ధాత్మ రాక కొరకు ప్రార్థించక్కర్లేదు. Okay, today we'll stop with this, and God willing, when we meet the next time, we'll continue from here. నేను ఇక్కడితోటి ఈ సంగతులు ఆపుతున్నాను. మరలా మనం కలుసుకున్నప్పుడు ప్రభు చిత్తం అయితే తర్వాత సంగతులు మనం కొనసాగిద్దాం. May the Lord bless these words to our hearts. ప్రభు ఈ మాటలు మన హృదయానికి ఆశీర్వదించును గాక. ఆమేన్.